నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఈ చూస్తున్నారు కానీ స్మైల్ ఇస్తున్నాడు చూడు, ఈయనెవరు? సుభాష్ చంద్రబోస్ మనవడు. ఈ వీడు మమతా బెనర్జీని నమ్ముకొని అదేమో దేశాన్ని ఉద్ధరిస్తుంది, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తుంది అని తృణమూల్ కాంగ్రెస్లో చేరాడు. అంతకుముందు బీజేపీలో ఉండే. ఈయన ఎజెండాను వాళ్ళు ఫాలో అవుతలేరని మమతా బెనర్జీని నమ్ముకొని వాడు సాగరంలో పడ్డాడు, సముద్రంలో పడ్డాడు. సుభాష్ చంద్రబోస్ ఏంది? బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ఒక ఆర్మీని తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి మమతా బెనర్జీని ఎందుకు నమ్మిడో నాకు అర్థం కాదు. దానికి ఆమెలో ఏం వీరోచితమైన పోరాటం పాడైంది. రోహింగ్యాలకు, ఇతర బంగ్లాదేశ్ నుంచి వచ్చేటోళ్లకు బిర్యానీలు పెట్టేటువంటి మమతా బెనర్జీ పార్టీలో ఎందుకు చేరిండో ఏమో ఇప్పుడు ముక్కలు అలకలు వస్తున్నాడు. ఎందుకు చేరుతున్నా వెంటనే తృణమూలకు రాజీనామా చేసింది ఈయన. ఒకసారి చరిత్ర చూద్దాం ప్రేక్షకులారా. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనమడు చంద్రకుమార్ బోస్ ఆ పార్టీకి రాజీనామా చేసిండు. వ్యక్తిగత కారణాలతో పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. అయితే లోపల వేరే ఉంటది. అయితే ఈ విషయంపై తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. ఎంపీలు ఎమ్మెల్యేలు అయినాక కూడా ఏమైనా ఇచ్చింది అధికార ప్రకటన? మమతా బెనర్జీ ఇచ్చిందా? వీళ్ళు రాజీనామా చేసిర్రు, వీళ్ళు తొక్కదాడి ఇచ్చారు పార్టీ నుంచి అని? లేదు. ఎందుకంటే దానికి దాదాగా ఉన్నది. ఒకవేళ బయటకు వస్తే ఈపులు వలగొడతారని భయానికి తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ మేనల్లుడు ఇంకో ఇద్దరు ఉన్నారు. రేపు ఆమె పోతే నలుగురు లాబెట్టి బొంద పెట్టేందుకు. గంతే తప్ప అందరూ పోయిరు. ఆ పార్టీ నుంచి అందరూ వైదొలికి పోయి బీజేపీలో చేరారు. 2016లో భాజపాలో చేరిన చంద్రకుమార్ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 2019 లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిండు. 2016లోనే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాధ్యతలు కూడా చేపట్టిండు. అయితే పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2020లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నేతాజీ భావజాలాన్ని ప్రోత్సహిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో భాజపా విఫలమైందని ఆరోపిస్తూ 2023లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల ముంగిట తృణమూల్లో చేరిండు. పెనం నుంచి పొయ్యిల పడ్డట్టు అయిపోయింది మన పని. మనమడి పని చంద్రబోస్ మనమడి ఏమైంది? బీజేపీలో ఉన్నప్పుడు కొంచెం పెనం, కొద్ది కాస్త కొంచెం వేడి. ఆయనతో రాజీనామా చేసి తృణమూల్లో ఏరిండా పొయ్యిల పడ్డట్టు అయిపోయింది. ఎక్కడైనా మమతా బెనర్జీని నమ్మి వచ్చినటువంటి వాళ్ళు నట్టెంట మునిగినరు. ఆమె రోహింగ్యాలకు, ఇతర దేశ ఉగ్రవాదులకు స్థావరంగా నిలిచింది పశ్చిమ బెంగాల్. ఒక్కొక్కరు లోపల బయటకు తీస్తుంటే బాంబులు తయారు చేసేటువంటి అండర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిరు. ఆమె నేతృత్వంలో జరిగింది. రేపు ఒకవేళ ఈసారి బీజేపీ రాకుండా తృణమూల్ కాంగ్రెస్ వస్తే మాత్రం విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాద మూకలు పశ్చిమ బెంగాల్లోనే ఉండురు. మన దేశాన్ని ఆగం చేద్దురు. అక్కడ ప్రజలు గొప్పవాళ్ళు కాబట్టి బీజేపీని గెలిపించి ప్రాంతాన్ని లోపల పడేస్తున్నారు బీజేపీ. కాబట్టి మమతా ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ మనమడి చేస్తున్న పని గొప్పది. ఇప్పటికైనా ఈయన బీజేపీలో చేరి సొంత ఎజెండాలు పనికిరావు రాజకీయాల్లో. మీ తాత చేసినటువంటి దానికి అనుకూలంగానే బీజేపీ ఉంది కానీ వ్యతిరేకంగా ఎన్నలేదు. మమతా బెనర్జీ ఉన్నది కానీ బీజేపీ లేదు. కాబట్టి మళ్ళీ బీజేపీలో చేరు. బీజేపీ యొక్క హిందుత్వాన్ని ప్రపంచానికి తెలియజేయ గొప్పతనాన్ని. నువ్వు మనవడైనందుకు ఇంకోడైతే మన వార్త కూడా చదవకపోదు. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ మనమడివి కాబట్టి, ఆయన ఒక ఆర్మీని, బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఆర్మీని తయారు చేసిన గొప్ప వ్యక్తి కాబట్టి ఆయనకు తగ్గట్టుగా మనమడు ఉండాలి. కానీ వ్యతిరేకంగా ఉంటే ఎవరు చెప్తాడు? అంటారు కదా అంత ప్రేక్షకులను. కాబట్టి ఆ ఖ్యాతి నీకున్నది కాబట్టి బీజేపీలో చేరి పరిపాలన చేసుకో. ఏమంటారు ప్రేక్షకులారా? మనమడిని ప్రశంసిస్తారా, విమర్శిస్తారా? తృణమూల్లో చేరినందుకు ప్రాయశ్చిత్తం అయిందా కాలేదా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.